పెద్ద నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుందని భావించే అత్యంత క్లిష్టమైన చెంప ఎముక జైగోమాటిక్ ఆధారిత దవడ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నల్గొండలో విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. నల్గొండ పట్టణంలోని డీవీకే రోడ్లో ఉన్న శ్రీ సత్య డెంటల్ అండ్ అనుశ్రీ మెడికల్ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సను డాక్టర్ గానుతుల అరవింద్ రెడ్డి నేతృత్వంలోనే వైద్య బృందం నిర్వహించింది. పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని భావించే అత్యంత క్లిష్టమైన చెంప ఎముక జైగోమాటిక్ ఆధారిత దవడ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను నల్గొండలో విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. నల్గొండ పట్టణంలోని డీవీకే రోడ్డులో ఉన్న శ్రీ సత్య డెంటల్ అండ్ అనుశ్రీ మెడికల్ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సను డాక్టర్ గానుతుల అరవింద్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సదరు రోగి సమస్యకు సంబంధించి పలుచోట్ల వైద్యులను సంప్రదించినప్పటికీ శస్త్రచికిత్స సాధ్యం కాదని సూచించినట్లు తెలిపారు. అనంతరం శ్రీ సత్య డెంటల్ అండ్ అనుశ్రీ మెడికల్ హాస్పిటల్ను ఆశ్రయించగా అవసరమైన వైద్య పరీక్షల అనంతరం చెంప ఎముక ఆధారంగా ప్రత్యేక ఇంప్లాంట్లను అమర్చి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ గానుతుల అరవింద్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల అనుభవం, సరైన ప్రణాళికతో ఇలాంటి క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే సాధారణ జీవన విధానానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సతో నల్గొండలోని అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, క్లిష్టమైన చికిత్సలు కూడా స్థానికంగా నిర్వహించే సామర్థ్యం వైద్యులకు ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ వైద్య బృందంలో డాక్టర్ సుమన్ కృష్ణ, డాక్టర్ నందిని, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుమంత్ కృష్ణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నల్గొండకి. నాకు బాగా కావాల్సిన వ్యక్తి డాక్టర్ అరవింద్ రెడ్డి గారు. సో ఆయన ఈ జైగోమాటిక్ ఇంప్లాంట్ పద్ధతి నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను నేను హైదరాబాద్లో. సో అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ పేషెంట్ కూడా చాలా రోజుల నుంచి ఈ పళ్ళ చుట్టూ ఉండే ఎముకంతా కూడా అరిగిపోయి రెగ్యులర్ ఏవైతే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పెడతామో అది పెట్టడానికి వీలుగా లేకుండా ఉందన్నమాట. సో తనకు ఫిక్స్డ్ దంతాలే కావాలన్నారు కాబట్టి అప్పుడు మనకుండే ఏకైక ఆప్షన్ ఏంటంటే మనం ఈ జైగోమా ఇంప్లాంట్స్ అని అంటాం. అంటే బేసిక్గా ఈ చెంపకి ఏదైతే ఉంటుందో దాని సపోర్ట్ తీసుకొని మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతాం దానికి. సో దట్ ఆయనకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ అట్లా ఏమీ ఉండవు. సో ప్రజలు కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరికైతే ఎముక చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు హ్యాపీగా వచ్చి శ్రీ సత్య డెంటల్లో అరవింద్ రెడ్డి గారితో ఈ జైగోమా ఇంప్లాంట్స్ కూడా పెట్టించుకోవచ్చు. దానికి సౌలభ్యం ఉంది ఇక్కడ. అండ్ అఫ్కోర్స్ ఇది టెక్నిక్ సెన్సిటివే, బట్ దీనికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం పడుతుంది. అందుకనే టీమ్గా పనిచేసి ఈ పని చేయగలిగినాము. సింగిల్గా చేయడం కష్టం, అందుకనే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కలిసి ఈ పని చేసామన్నమాట. అండ్ పేషెంట్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీగా ఉన్నారు. రేట్ విషయంలో మీరు చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా అఫోర్డబుల్ మనం నల్గొండలో ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఈ సత్య డెంటల్ హాస్పిటల్లో మనకి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ఖర్చుతోని ఎంతో మన్నికగా చేయగలుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ అరవింద్ రెడ్డి. శ్రీ సత్య డెంటల్ హాస్పిటల్ దేవరకొండ రోడ్లో ఉన్నది. ఈరోజు ఈ సమావేశానికి కారణం ముఖ్యంగా మనము హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఇందులో భాగంగా పేషెంట్ మొత్తం చాలా చోట్ల తిరిగి ఎక్కడ సాధ్యం కాని ట్రీట్మెంట్ మనం చేయడం జరిగింది. సమస్య వచ్చేసి మనకి పేషెంట్ ఎముక అసలు లేదు. ఎముక కంప్లీట్గా ఏదైతే దంతాలు ఇంప్లాంట్ పెట్టాల్సిన దంతాలకు సంబంధించిన ఎముక అస్సలు లేకపోవడం వల్ల చాలామంది దగ్గర మనకు కాని పని మన హాస్పిటల్లో చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఇంప్లాంట్ అనేది ఒక చెంప ఎముక నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ పైనుంచి యూజువల్గా ఇంప్లాంట్ అనేది ఇక్కడ తీసుకుంటాము. మనం ఇక్కడ పైనుంచి పెద్ద ఇంప్లాంట్ ఆల్మోస్ట్ 17 mm ఇంప్లాంట్ తీసుకొని దాని సపోర్ట్ నోట్లో వరకు తీసుకొచ్చి దాని ద్వారా మనము దాని మీద సపోర్ట్తోని ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అస్సలు ఎముక లేకున్నా కూడా మనం లోపల నుంచి సపోర్ట్ తీసుకోవడం వల్ల అది చాలా మన్నికగా చాలా రోజుల వరకు ఎంతో నమలడానికి సౌకర్యంగా వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా మనం ఈరోజు నల్గొండలో
ఎంతో దీని గురించి మనం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం యూజ్ చేసి ఎంతో ప్రణాళికతోని ఈ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా సక్సెస్ అయింది. పేషెంట్ చాలా కంట్రోల్లో హ్యాపీగా ఉన్నారు. సో ఈ విధంగా నల్గొండలో మనకి జరగడం చాలా సంతోషకరం. ఇంకా అందరూ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ డాక్టర్ సుమంత్ కృష్ణ గారిని, డాక్టర్ నందిత గారిని